ஒரு மினி டிஃபன் தான் இருக்குது, ஒரு பூரி. కోడి కూసే ముందు బయలుదేరదాం అనుకుంటే వర్షం దంచి కొట్టింది. కాస్త కూస్త తగ్గేసరికి 1:07 అయింది. ఇంకా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి కారులో కూర్చొని పోయాము. 6 గంటల ప్రయాణం కాబట్టి కార్ పొట్టని ఫుల్గా పెట్రోల్తో నింపేశాము. ఎయిర్ కార్డ్ రా, ఆధార్ కార్డు కాదురా, ఎయిర్ కార్డు. ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడే పునాదిని వేసి పెట్టారు. ఇది ఎప్పుడు మొదలు పెట్టారో తెలియదు కానీ ఇది పూర్తయ్యేసరికి మా పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేస్తుందేమో. భలే గుండ్రంగా తిరిగిపోతుంది. అంతలో మా చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే వచ్చేసింది. ఇప్పుడు కనుక దిగి ఎయిర్పోర్ట్లో దూరిపోయామనుకో, ఎయిర్ కార్డ్ వెళ్ళే లోపల ఎంచక్క ఏ దుబాయ్ అయినా వెళ్ళిపోవచ్చు. ఈ ఎయిర్పోర్ట్ కానుకొని మన ఫేమస్ ఏరో హబ్ మాల్ ఉంటుంది. ఈ మాల్ యొక్క ఫుడ్ కోర్ట్ లో కూర్చొని ఎంచక్క ఒకవైపు ఏరోప్లేన్, మరోవైపు మెట్రో ట్రైన్ ని చూసుకుంటూ మన స్నాక్స్ ని నమ్మలేచ్చు. ఈ ఫ్లైఓవర్ ని చూస్తుంటే ఇంద్రధనుష్ లాగా ఉంది. ఈ ఫ్లైఓవర్ ఒకటే కాదు, చెన్నైలో ఇంచుమించు ప్రతి ఫ్లైఓవర్ మంచి మంచి బొమ్మలతో కలర్ఫుల్ గా ఉంటుంది. అటు చూడండి, మన లిప్స్టిక్ బస్ వెళ్ళిపోతుంది. జోక్ కదా, నిజంగానే ఈ పింక్ బస్ పేరు లిప్స్టిక్ బస్. 2006లో కేవలం మహిళలు ప్రయాణించడం కోసమే తీసుకొచ్చిన బస్ ఇది. ఈ బస్ కి టికెట్ ఫ్రీ అండ్ ఈ బస్ లో ఓన్లీ లేడీస్ ఉంటారు కాబట్టి మనకి గాసిప్ కూడా ఫ్రీగానే దొరుకుతుంది. అండ్ మనం ఈ సిటీలో పెద్ద పెద్ద బిల్డింగ్లని దాటుకొని కొండల వైపు వెళ్ళిపోతున్నాం. విపరీతమైన గాలికి నా చుట్టూ ఉన్న మొహాన్ని పీచు మిఠాయి చుట్టినట్టు చుట్టేస్తుంది. దాన్ని సవరించుకునే లోపల మన వాళ్ళు వేలక పిల్లి కొట్టుకున్నట్టు కొట్టేసుకుంటున్నారు. ఇంకా కార్లో దూసుకుంటూ వెళ్ళిపోతుంటే మన మొదటి టోల్ గేట్ వచ్చేసింది. ఫస్ట్ టోల్ గేట్ దగ్గర అయితే 75 రూపీస్ తీసుకున్నాడు. ఇలాగ ఎయిర్ కార్డ్ చేరేసరికి ఒక 7-8 టోల్ గేట్లైనా వస్తాయి. ఒక చోట 70, ఒక చోట 75 అనుకుంటూ మొత్తం ట్రిప్కి ఒక 1000 రూపాయలైనా అయిపోతుంది రానుపోను. ఇంక ఈ టోల్ గేట్ దాటగానే సీన్ మొత్తం పచ్చగా మారిపోయింది. అటు ఇటు చెట్లు ఉండటంతో వాతావరణం ఒకటేసారి చల్లగా అయిపోయింది. సో ఈ ట్రిప్ కోసం అయితే ట్రావెల్స్ వాళ్ళని బుక్ చేసుకున్నాం. రాను పోను మొత్తం తిరగడానికి చేర్చుకొని మాట్లాడేసుకున్నాం. ఇంచుమించు ఒక 800 కిలోమీటర్లు అయింది. టోటల్ ట్రిప్ కి మాకు 12,000 అయింది పెట్రోల్ తో సహా, ప్లస్ ఫాస్టాగ్ ఎక్స్ట్రా. ఇంకా మన లొకేషన్ ని బట్టి, మనం ట్రావెల్ చేసిన ప్లేస్ ని బట్టి కొంచెం అటు ఇటు మారుతూ ఉంటుంది. ఇంకా పచ్చ కామెరలో ఆడికి రోకమంతా పచ్చగా కనిపించినట్టు ఆకలి మీద ఉన్న మాకు ఎక్కడ పడితే అక్కడ హోటల్లే కనిపించడం మొదలు పెట్టాయి. చివరికి 9 మేము తిరువసంతం అనే ప్యూర్ వెజ్ రెస్టారెంట్ కి అయితే వెళ్ళాము. ఎంట్రన్స్ లో ఈ అన్న ఏదో ట్రైన్ కి చూపించినట్టు పచ్చ జెండాను ఊపిస్తున్నారు. కొంతసేపు పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది ఇక్కడ. అరటిఆకుని తినేటప్పుడు సర్వ్ చేయడానికి కాదు, ఇలా ఎంట్రన్స్ లో డెకరేషన్ కి కూడా వాడేసుకున్నారు వీళ్ళు. బొమ్మల షాప్ నిండా లెక్క పెడితే బొమ్మలే. ఇంకెంటరావు గానీ అడిగి మరి మా చిన్నదాన్ని సింహాసనం పైన కూర్చోపెట్టేశారు. అంతలోపు మా ఆర్డర్ కూడా వచ్చేసింది. నేను ఎప్పుడు ఈ మినీ టిఫిన్ ఆర్డర్ ఇచ్చుకుంటాను, ఎందుకంటే ఒక ఐటమ్ బాగాలేకపోయినా ఇంకో ఐటమ్ అయినా ఉంటుంది సేఫ్గా తినడానికి. ప్లస్ బోనస్గా కేసరి లాంటి స్వీట్ కూడా ఇస్తారు. అసలే కడుపులో ఉసురోమంటూ ఆకలిస్తుంది, ఫుల్గా లాగించేయాలి. ఒక్కటి ఆర్డర్ ఇస్తే ఇడ్లీ, వడ, పొంగల్, దోశ దెబ్బకి అన్ని కలిపి నా ప్లేట్లో పడ్డాయి. పూరి మిస్సింగ్ అని మా ఆయన ప్లేట్లోంచి లాగేసుకున్నా. మళ్ళీ ఎయిర్ కట్ చేరాకే లంచ్ అని మా ఆయన కరాఖండిగా చెప్పడంతో బ్రేక్ఫాస్ట్ని కొంచెం తిట్టంగానే లాగించాను. ఇదేమో ఆనియన్ రవ్వ దోశ, చూస్తుంటే బాహుబలి రేంజ్లో ఉంది. ఇంకా మా వారు బిల్ కట్టే వరకు పిల్లలు ఈ ప్లే ఏరియాలో కొంచెంసేపు ఆడుకున్నారు. ఇంకా మళ్ళీ మా జర్నీ అయితే కంటిన్యూ చేసాం. అందులో ఇంకో టోల్ గేట్ వచ్చేసింది. ఇక్కడ టోల్ గేట్ ఛార్జెస్ అయితే క్లియర్గా రాసి పెట్టారు. ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు, వెళ్ళిపోవడమే. నా పీచ్ జుట్టుని గాలికి ఎగిరిపోకుండా ఇలా ముడి కట్టేశాను. ఇప్పుడు కొంచెంసేపు ప్రశాంతంగా ఉండొచ్చు. ఇంకెలాగే చెరువులు, చెట్లు, పువ్వులు, దాని వెనకాల కొండలు అన్నింటినీ దాటుకొని మా ప్రయాణం అయితే కొనసాగించాం. ఆల్మోస్ట్ ఆల్ సేలం వచ్చేసింది. సేలంలో ఇక్కడ చూసినా అక్కడ కొబ్బరి చెట్లే. ఇక్కడ నుంచి పెద్ద దూరం ఏం లేదు, జస్ట్ గంట ప్రయాణం. కానీ అప్పటికే ఓపిక నశించింది. ఆల్రెడీ టైం 1 o'clock అయిపోయింది. ఇంకా సేలం అంటే సేలం సిటీ లోపలికి వెళ్ళలేదు, జస్ట్ అవుట్స్కర్ట్స్ నుంచి షార్ట్ కట్ తీసుకున్నాం. మొత్తానికి మన ఘాట్ రోడ్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా మీటర్ రూట్ అంతా దబిడే. అసలే నాకు రోడ్ జర్నీస్ అంటే పడవు. ఇలాంటి రోడ్లో తిప్పి తిప్పి తీసుకెళ్తే నా కడుపులో తిప్పేస్తుంది. అందుకే లెమన్ క్యాండీ దగ్గర పెట్టుకొని చప్పరిస్తూ ఉంటాను. కానీ దానికన్నా బెటర్ పచ్చి మామిడికాయ దొరికితే అది కోసుకొని తీసుకెళ్ళండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇలాంటి రోడ్లకి అదే బెస్ట్. తిరుపతి ఘాట్ రోడ్ అయినా బెటర్, 1 way ఉంటుంది. ఈ రోడ్ అసలే సన్నగా నాజుగ్గా ఉంది, పైగా 2 way. ఎక్కడ ఏ వెహికల్ ఎప్పుడు గుద్దేస్తుందో అని భయంతో నా సీట్కి నేను గట్టిగా అతుక్కొని కూర్చున్నా. ఇంక ఘాట్ రోడ్ నిండా ఎక్కడ పడితే అక్కడ కోతులు కనిపించాయి. కార్ ఆపి దిగి చూడాలనుకున్నాను కానీ ఎక్కడ అవి కార్ మీదకి ఎక్కేస్తాయో లేకపోతే కార్ లోపల దూరిపోతాయో అని భయపడ్డాను. అయినా ధైర్యం చేసుకొని ఆపాలంటే ఈ కార్ రైడ్ కాస్త రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంది. ఒక్కొక్క టర్న్ వచ్చేసి స్కూల్లో సర్ప్రైజ్ టెస్ట్ లాగా ఉంది. అంటే ఎప్పుడు ఎక్కడి నుంచి ఏం ఓడి పడుతుందో తెలీదు. అందుకే గుండెని గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నా. ఇలా మొత్తం ఘాట్ రోడ్లో తిప్పి తిప్పి పిప్పిచేస్తారు. అదిగో అక్కడ ఒక కోతి జాయిగా రోడ్ని దాటుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా సర్లే ఇక్కడ రోడ్ కొంచెం వెడల్పుగా ఉందని చెప్పి ఆపాము. ఈ కోతిని చూడండి, ఇదే ఈ రోడ్కి ఓనర్ లాగా ఎలా నించొని పోజిస్తుందో. ఇంకో బేబీ మంకీస్ ఉన్నాయి ఇక్కడ.
చూసి చూసి ఏమి ఇవ్వట్లేదు అని చెప్పి పారిపోయింది. ఓకే ఓకే. ఇంకెక్కడ ఆగకుండా బండి జుమ్మని దూసుకుంటూ వెళ్ళిపోయేసరికి కోతులన్నీ సైడ్కి పరిగెట్టుకుంటూ పారిపోతున్నాయి. ఇంకా మా దగ్గర నుంచి ఏమి చిక్కదని వారికి అర్థమైపోయింది. అందుకే వేరే వెహికల్స్ వెంట పడుతున్నాయి. ఎదురుకుండా చూడండి, ఆ కోతి ఆ కార్ వైపు ఎలా దీనంగా చూస్తుంది. ఇంకా ఆ కార్ నుంచి కూడా ఏం దొరకకపోయేసరికి సైడ్ కి తప్పించుకుంది. ఇలా కోతుల్ని ఆగి ఆగి చూస్తుంటే లేట్ అయిపోతుందని డ్రైవర్ అని స్పీడ్ గా లాగించమని చెప్పాం. కానీ ఆయనేమో ఇలాంటి రోడ్లో స్పీడ్ రిస్క్ తీసుకుంటే మిగిలిది రస్కే అని చెప్పేశారు. సో నిదానమే ప్రధానం. అబ్బాయి కొండలు లోయలు వ్యూ అయితే అద్దరిపోయింది. మిట్ట మధ్యాహ్నమైన పట్ట పగల్లాగా చల్లగా ఉంది. ఈ మొత్తం ఘాట్ రోడ్ని చుట్టుముట్టడానికి ఒక 32 కిలోమీటర్లు, ఇంకా ఒక 20 హెయిర్ పిన్ బెండ్లైనా ఉంటుంది. మన డ్రైవర్ అన్న జాగ్రత్తగా ప్రతి హెయిర్ పిన్ బెండ్ దగ్గర గట్టి గట్టిగా హార్న్ కొట్టుకుంటూ వెళ్తున్నారు. ఈ రోడ్ ఒక్కొక్క పెండ్కి ఒక్కొక్క ఫ్రీడమ్ ఫైటర్ పేరు పెట్టారు. ఈ రోడ్ అయితే చాలా సీనిక్ గా ఉంటుంది. మంచి మంచి కాఫీ ప్లాంటేషన్స్ కనిపిస్తాయి. అలాగే ఇక్కడ కనిపిస్తుంది ఇదే మునియప్పన్ టెంపుల్. ముందు ముందు దారిలో ఇలాంటి టెంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఈ ఫోటో చూడగానే దారిలో బైసన్ కనిపిస్తుందో అని చాలా ఆశగా చూసాను, కానీ నాకు కనిపించింది మాత్రం బఫెలోనే. ఈ ఎయిర్ కార్డ్ లో సెప్టెంబర్ వరకు బాగా వర్షాలు పడతాయి. ఇంకా అక్టోబర్ నుంచి పీక్ సీజన్ అన్నమాట. మేము అక్కడ చేరిన రోజుని చాలా వ్యాన్స్ లో జనాలు కుప్పలు తిప్పలుగా అక్కడ దిగిపోయారు. సో అక్కడ సైట్ సీయింగ్ లో కొంచెం క్రౌడెడ్ గా అనిపించింది. ఈ దారిలో చెట్లు బాగా పెరిపోయాయని చెప్పేసి దాన్ని కొట్టేస్తున్నారు. అలాగే రోడ్ ని కొంచెం వైడెన్ చేస్తున్నారు. వెనకాల బైకుల మీద చూడండి ఎలా వచ్చేస్తున్నారు జనాలు. ఏ టూరిస్ట్ స్పాట్ కి వెళ్ళాలన్నా కూడా కొంచెం వీకెండ్స్ ని అవాయిడ్ చేసి వీక్ డేస్ వెళ్తే మనం ప్రశాంతంగా చూడొచ్చు అన్ని ప్లేసుల్ని. దారిలో అక్కడక్కడ ఇలా యారో మార్క్స్, ఇంకా డ్రైవ్ కేర్ఫుల్లీ అని సైన్ బోర్డ్స్ పెట్టారు. ఈ కొండ మొత్తం ఎక్కడానికి కింద నుంచి పైన వరకు ఒక గంటైనా పట్టేస్తుంది. రిటర్న్ వచ్చేటప్పుడు మేము మార్నింగ్ పోయితే బయలుదేరాం కాబట్టి వ్యూ అయితే అద్దరిపోయింది. సుమారుగా 5,000 అడుగుల ఎత్తులో ఉంది కాబట్టి చల్లని వాతావరణం, ఇంకా పక్షులు కిలకిలలు బాగా వినిపిస్తాయి. రోడ్ ఏమో కతుకులుగా ఉంటుంది అనుకున్నాం, కానీ నెయ్యి దోశలాగా స్మూత్ గా ఉంది. రోడ్డు కిందకి దిగేటప్పుడు మాత్రం జారుడు బల్లలో జారిపోతున్నట్టు అనిపించింది. మన వాళ్ళకి కూడా ఈ వ్యూ బాగా నచ్చింది. అందుకే గట్టిగా కేకలు పెట్టి ఎంజాయ్ చేస్తారు. ఇంకా దారిలో ఎక్కడ చెత్త చెదారం కూడా లేదు, నీట్గా ఉన్నాయి రోడ్లన్నీ. కానీ మేము పగలపూట ప్రయాణం చేసాం కాబట్టి ఏం ప్రాబ్లం రాలేదు. కానీ నైట్ టైం లైట్లు లేవంట, మరి ఉన్నాయో లేదో నాకు కూడా కన్ఫర్మ్గా తెలియదు. అందుకే చూసుకొని ప్రయాణం చేయండి. ఇప్పుడే అక్కడ కరియామన్ కోవిల్ వెళ్ళిపోయింది. ఇంకో విషయం ఏంటంటే అటుపక్క ఇటుపక్క ఓన్లీ చెట్లు మాత్రమే ఉన్నాయి. ఎక్కువ షాపులు అలాంటివి ఏం లేవు. కాబట్టి మన కార్ లేదంటే మనం ఏ వెహికల్లో వచ్చామో అది మంచి కండిషన్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ జనాలు బైకుల మీద మరి ఆగి వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు. చల్లని వాతావరణం, ఇంకా ఏసీతో కూడా పని లేదు. అందుకే ఏసీ ఆఫ్ చేసి పెట్టేసాం. అయినా కార్లో ఏసీ వాసన మా పెద్ద పాపకి పెద్ద పడదు. అలా కిటికీల నుంచి ఫ్రెష్ గాలి వస్తుంటేనే వామిటింగ్ సెన్సేషన్ రాకుండా ఉంటుంది. ఇంకా మనం ఎయిర్ కార్డ్ వచ్చేసాము. ఇక్కడ ఉన్న పాపులర్ టూరిస్ట్ స్పాట్లన్నీ ఇక్కడ ఫోటోలుగా పెట్టేశారు దారిలో. చూస్తూనే మేము ఉండిపోయే రిసార్ట్ కూడా వచ్చేసింది. ఇది ఒక బడ్జెట్ రిసార్ట్. దీని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. అందుకే కొత్తగా ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మంచి మంచి వీడియోస్ టైం టు టైం మీ ముందు ప్రత్యక్షం అయిపోతాయి. ఇంకా మా రిటర్న్ జర్నీ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంది. నిలబడినా నిజంగా నిలబడు పో. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్నాయి కోతులు. ఎక్కడ విన్నా ఏమైనా చేసేస్తాయేమో అని భయపడ్డాను, కానీ అవే నన్ను చూసి భయపడి పారిపోతున్నాయి. అందుకే ధీమాగా పోస్ కూడా ఇచ్చుకున్నా. ఎంచక్క ఎవరో పుట్నాల పప్పు వేసినట్టు ఉన్నారు, అవి ఏరుకొని తినేస్తున్నాయి. వాటికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదే అనుకుంటా. వచ్చిపోయే వాళ్ళు రెగ్యులర్గా ఏమైనా వేస్తున్నారు అనుకుంటా, అందుకే ఇలా గుంపులుగా చేరుకున్నాయి. ఇంకా ఎయిర్ కార్డ్లో మేఘాలు కూడా కొండల్లాగా ఉన్నాయి. దారిలో అడియార్ ఆనంద్ భవన్లో బ్రేక్ఫాస్ట్ చేస్తాము. మామూలు దోశ అంటే పేపర్ దోశ అనాలి, ఇలా కోన్ దోశ కావాలంటే దాన్ని గీ రోస్ట్ అనాలి. ఈ దోశలో దోశపిండి కన్నా ఎక్కువ నెయ్యే ఉంది. ఇంట్రెస్టింగ్గా ఇంకోటి కనిపించింది, అదే ఇది కారు బొమ్మ. చూడండి జాగ్రత్తగా. మీకు కనుక ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి సుమి.